హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎందుకంటే నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది మనకి. నెక్స్ట్ ఉద్యోగాలు ఎప్పటి నుంచి రాబోతున్నాయన్న విషయాన్ని అయితే చాలా హైలైట్ చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరుద్యోగులకైతే మంచి రోజులు రాబోతున్నాయి అయితే అనిపిస్తుంది. నాకు మంచి రోజులు రాబోతున్నట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. వచ్చే వారం నుంచి వరుస నోటిఫికేషన్లు. టీజీపీఎస్సీ చైర్మన్ రాష్ట్రంలో వచ్చే వారం నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. నియామకాల్లో చిన్న పొరపాటు జరిగిన అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో సూచించారు. నియామకాల్లో పారదర్శకత పెంచుతామన్నారు. అందుకే ఏఐని, బ్లాక్ చైన్ వంటి మోడ్రన్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు తెలియజేయడం జరిగింది. వచ్చే వారం నుంచి వరుస నోటిఫికేషన్లు అంటే మెయిన్గా మనకు రాబోయే నోటిఫికేషన్లు ఈ నెలలో వస్తాయనుకునేది ఏంటంటే ఇంకో 7 రోజులు, వారం రోజుల్లో వచ్చే వారం నుంచి నోటిఫికేషన్లు అన్నప్పుడు మనకి ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు 7 రోజుల తర్వాత వచ్చే నోటిఫికేషన్. ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే అయ్యి ఉంటుంది. తర్వాత డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు ఈ నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించడానికి సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై అయి ఉండాలి. సెట్కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ప్రకారం సెట్ రాయబోయే మిత్రులకు కూడా జూనియర్ లెక్చరర్ కానీ డిగ్రీ లెక్చరర్ కానీ ఈ నోటిఫికేషన్లో అవకాశం ఇస్తారు. సో కంపల్సరీ ఈ నోటిఫికేషన్లో అవకాశం వస్తుంది కాబట్టి సెట్ కూడా మంచిగా రాయండి. 6 నెలలకు ఒకసారి భర్తీ. ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్లు విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందట. ఇక డిఎస్సి మరియు ఉపాధ్యాయ ఖాళీల వివరాలు చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన మరియు ఆశ్రమ పాఠశాలలో ఖాళీలు ఉన్నాయి. ఆదిలాబాద్లో 162 హెచ్జిటీలు, 9 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్లో 60 హెచ్జిటి పోస్టులు, 8 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిర్మల్లో 15 హెచ్జిటి పోస్టులు, 19 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మంచిర్యాలలో 11 హెచ్జిటి పోస్టులు ఉన్నాయి. రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ పెద్ద మొత్తంలో మెగా డిఎస్సి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 19 నుంచి పోలీస్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ. తాజా నోటిఫికేషన్లకు 2 ఏళ్ల వయోపరిమితి పెంపు. నిన్న దీనికి సంబంధించి ఒక ప్రొసీడింగ్ కూడా జీవో ఇచ్చారు. చూద్దాం. తెలంగాణలో పోలీసు, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తదితర యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగాలకు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వం 2 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చిందని చెప్పారు. గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 87 ద్వారానేమో 5 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు, మొత్తం 7 ఏళ్ళ వయోపరిమితి సడలింపు వచ్చింది ఇప్పుడు. దీంతో గతంలో ఇచ్చిన 2 ఏళ్ల పెంపు అదనంగా మరో 2 ఏళ్ళ, 5 ఏళ్ల పెంపుకు అదనంగా మరో 2 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఈ అదనపు వయోపరిమితి సడలింపు జూలై 29, 2026న తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ విడుదల చేసిన 4 ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తిస్తుంది. ఇందులో సివిల్ కానిస్టేబుల్ సమాన పోస్టులు, సివిల్ ఎస్ఐ సమాన పోస్టులు, మెకానికల్ అండ్ డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులు, ఏఎస్ఐ పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో వయోపరిమితి కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఈ నిర్ణయాన్ని ప్రయోజనం చేకూరుతుందని తెలుస్తుంది. అప్లికేషన్ అయితే 19 స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన ప్రెస్ నోట్ ఇది. జీవో నెంబర్ 122 ప్రకారం ఏమో 2 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంది. తర్వాత జీవో నెంబర్ 87 ప్రకారం 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంది. దానికి సంబంధించి ఏ నోటిఫికేషన్లకు ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది కూడా ఈ ప్రెస్ నోట్లో ఇచ్చింది. ఇక డిగ్రీ అర్హతతో 10,662 ఉద్యోగాలు. ఎస్బీఐలో 10,662 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది, కొనసాగుతూ ఉంది. 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31. మరో 1,538 జాబ్స్కు ఆగస్టు 27 లోపు దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ పాస్ అయ్యి 28 ఏళ్ళ లోపు ఉంటే sbi.bank.in అనే వెబ్సైట్లో ఒకసారి చూడండి. క్లారిటీగా అక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి. ఇక ఐబీపీఎస్ నుంచి క్లర్క్ పోస్టులకు కూడా అప్లికేషన్ జరుగుతున్నాయి. 11,403 ఉద్యోగాలు ఉన్నాయి. ఆగస్టు 21 వరకు అప్లై చేసుకోవాలి. డిగ్రీ పూర్తి కావడంతో పాటు 20 నుంచి 28 ఏళ్ల లోపు అర్హత ఉండాలి.
లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఏపీలో 186 ఉన్నాయి, తెలంగాణలో 191 ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వర్గాలకు అప్లికేషన్ ఫీజు 175 ఉన్నది. ఇక నేడు యూజీసీ నెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ రిలీజ్ చేస్తున్నారు. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఆదివారం విడుదల చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. మొత్తంగా అయితే నిరుద్యోగులకు మంచి రోజులు అయితే రాబోతున్నాయి. ఇంకో వారంలో వచ్చే వారం నుంచి వరుస నోటిఫికేషన్లు అయితే వస్తాయట. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో వీడియోని పక్కా షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ.